అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏడడుగుల పయనం సీజన్ 2 రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్, అందరూ ఏడడుగుల పయనం సీజన్ 1 చదివి చాలా రోజులవుతోంది. క్యారెక్టర్స్ ఏంటో చెప్పమని అడుగుతున్నారు. కానీ నేను ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లోని వీడియో లాస్ట్లో ఎవరి పిల్లలు ఎవరెవరు, ఎవరి క్యారెక్టర్స్ ఏంటనేది మెన్షన్ చేశాను. మీరు అది క్లారిటీగా చూడకుండా మళ్ళీ ఇలా అడగటం బాలేదు. ఇంకొక విషయం, మధు ఎవరని అడుగుతున్నారు. మధు ఎవరు అనేది మీకు ఉండంగుండంగా కథలోకి వెళ్లే కొద్దీ తెలుస్తుంది. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? మధు, సరే నాకు మీటింగ్ ఉంది, నేను నైట్ మాట్లాడతాను, జాగ్రత్తగా ఉండు సరేనా అని అంటాడు. దివి, నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తుంది. సరే మేడం, ఇక ఉంటాను, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు మధు. దివి మధు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూనే ఇంటికి చేరుకుంటుంది. విక్రమ్కి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మను తను తీసిన ఫోటో అనిరుద్ధ్కి చూపించాలని అతను రూమ్కి వెళ్తుంది. అనిరుద్ రూమ్లో దీర్ఘ ఆలోచనలో ఉండడం చూస్తున్న మను, ఏంట్రా ఏదో అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు పుట్టి, ఈరోజు మనం కాలేజ్కి వెళ్ళాం కదా అని అంటాడు. అవును వెళ్ళాం, అయితే దాని గురించి ఆలోచించడానికి అంతగా ఏముంది అని అడుగుతుంది మను. ఏహే పొట్టి, నేను చెప్పేది ముందు వినవే అంటాడు అనిరుద్. నువ్వు ముందు సరిగ్గా చెప్పరా అని అంటుంది మను. మనం కాలేజ్కి వెళ్ళాం కదా, అప్పుడు ఒక అమ్మాయిని చూశానే అని అంటాడు అనిరుద్. మను ఆశ్చర్యంగా నోరు పెద్ద చేసుకొని అనిరుద్ పక్కన కూర్చొని, రే నువ్వు నా బ్రదర్ గాడివేనా, లేకపోతే ఏదైనా జ్వరం వచ్చిందా, గాలిగాని సోకిందా అని మెడ దగ్గర నుదుటి దగ్గర చేత్తో చూస్తూ అంటుంది. అనిరుద్ తనని వింతగా చూస్తాడు. రేయ్ ముందు బయటికి వెళ్దాం పదా, డాడీ బయటనే ఉన్నాడు, ఏదో ఒక మంచి హాస్పిటల్లో నిన్ను చూపిస్తాడు, అక్క కూడా ఈ సిటీలో మంచి డాక్టర్స్ అందరూ తెలుసు పదా అని అనిరుద్ చేతిని పట్టుకొని లేపడానికి ప్రయత్నం చేస్తుంది. అనిరుద్ మను మాటల్ని కోపంగా పొట్టు అని అరుస్తాడు. అతని వైపు చూస్తుంది మను. అనిరుద్ కోపంగా, నేను ఇంత సీరియస్గా చెప్తుంటే జోక్ చేస్తావేంటి అని అంటాడు. మను ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెట్టి, నువ్వు ఒక అమ్మాయిని చూడటమే జోక్, మళ్ళీ దాన్ని సీరియస్గా చెప్తున్నాను అంటావేంట్రా, అందుకే నీకేదైనా అయ్యిందేమోనని హాస్పిటల్కి వెళ్దాం అంటున్నాను అని అంటుంది. అనిరుద్ పొట్టి అని అంటాడు. సరేలే చెప్పు అని అంటూ పక్కన కూర్చుంటుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా అని అన్నాడు అనిరుద్. నాకెలా తెలుస్తుందని అయోమయంగా అడుగుతుంది. అదే ఒకసారి ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి అని అంటాడు అనిరుద్. ఓ, ఈ ప్రవరాఖ్యుడికి ప్రపోజ్ చేసిన వరోధిని అన్నమాట అని అంటుంది మను. అవునే, అప్పుడంటే చిన్నపిల్లని వదిలేశాను కానీ ఈ రోజు ఇక్కడే తాకేసిందని గుండెల మీద చేయి పెట్టి అంటాడు. మను ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది. అనిరుద్ మను వైపు చూస్తూ, నాకు ఇంతవరకు ఈ ఫీలింగ్ ఏంటో తెలియదే, కానీ ఈరోజు కన్ఫర్మ్ చేసుకున్నాను, నాకు మొదట ప్రపోజ్ చేసిన అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని, తనే నా మనసులో ఉంది అని. అందుకే ఈ 4 ఏళ్లలో ఎంతమంది ప్రపోజ్ చేసినా సాఫ్ట్గా రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాను. నాకెవరు ప్రపోజ్ చేసినా తనే గుర్తుకొచ్చేది. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఈ రోజే అర్థమైంది, తను ఎప్పుడో నా మనసులో తిష్ట వేసుకుని కూర్చుందని. అందుకే నేను ఎవరిని పట్టించుకోలేదని అంటాడు అనిరుద్. మను తన కళ్ళని ఇంతింత పెద్దవి చేసుకుని అనిరుద్ వైపు చూస్తుంది. అనిరుద్ మాత్రం అవేం పట్టించుకోకుండా, పొట్టి ఐ ఆమ్ ఇన్ లవ్ పొట్టి అని మను భుజాలు ఊపుతూ అంటాడు. మను తేరుకొని, ఏ ఆపురా అని గట్టిగా అంటుంది. అనిరుద్ మను వైపు చూస్తుంటే మను కోపంగా చూస్తుంది. ఏమైంది అలా చూస్తున్నావు అని అన్నాడు అనిరుద్. మను కోపంగా, నువ్వు ప్రేమలో పడితే పడ్డావు సరే, నన్నెందుకో తెగ ఊపేస్తున్నావని అంటుంది. అనిరుద్ హిహిహి అని నవ్వి, అయినా నా ఏ ఫీలింగ్ అయినా నీకు కాకుండా ఎవరితో షేర్ చేసుకోగలను అని అంటాడు అనిరుద్. ఇప్పుడు వచ్చిందిగా నా ప్లేస్ని భర్తీ చేయడానికి అని అంటుంది మను. అనిరుద్ ఏంటి జెలసీ ఫీల్ అవుతున్నావా అని అంటాడు. కాదు, నువ్వు ఇంకా పరిచయం చేయలేదని ఫీల్ అవుతున్నానని అంటుంది మను. ఓ అందుక, సరే రేపు సర్టిఫికెట్స్కి కాలేజ్కి వెళ్తాం కదా, అప్పుడు పరిచయం చేస్తానని అంటాడు. మను అనిరుద్ వైపు అదో రకంగా చూస్తుంది. మళ్ళీ ఏమైంది అలా చూస్తున్నావు, ఈ రోజు ఈ చూపులతోనే మాట్లాడుతున్నావేంటి అని అంటాడు అనిరుద్. మరి కాకపోతే ఏంటి, నువ్వు నీ మొహానికి ఒక అమ్మాయితో మాట్లాడతావా అని ఒక కన్ను ఎగరేస్తూ అడిగింది. అనిరుద్ హిహిహి అని నవ్వాడు. మను సరే ఎవరితోనైనా వదిలే, ముందు ఆ వరుదిని పేరు తెలుసా అని అడిగింది. అనిరుద్ లేదన్నట్టుగా తలూపాడు. మను కనీసం మన కాలేజ్కి ఎందుకు వచ్చిందో తెలుసా అని అడిగింది. తను మన కాలేజ్ స్టూడెంట్, తన మెడలో ఐడి కార్డ్ చూశానని హుషారుగా అంటాడు అనిరుద్.
మను అనిరుద్ మొహం మీద మెటికలు విరిచి, మా బాబే ఎంత గొప్ప పని చేశావు అని తల మీద ఒక్కటిస్తుంది. అనిరుద్, ఏయ్, ఎందుకే కొట్టావని కొట్టిన చోట రుద్దుకుంటూ అడిగాడు. మను, మరేంట్రా, మన కాలేజ్లో స్ట్రెంత్ ఎంత ఎక్కువ ఉంటుంది, అందులో ఆ అమ్మాయిని ఏ బ్రాంచో ఏ క్లాసో అని అంటుంది. అనిరుద్ నవ్వుతూ, పొట్టి, నాకు నమ్మకం ఉంది, మళ్ళీ తను నా కంట పడుతుంది, చూస్తూ ఉండు, నా వరుదిని నా వెంటపడేలా చేస్తానని అంటాడు. ఆ వరుదిని పడుతుందో ఈ ప్రవరాకిడే పడతాడో చూద్దాంలే అని అంటుంది మను. అనిరుద్ ఆ మాటకి నవ్వుతాడు. ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అద్దు బయటికి అంత కంగారుగా వెళ్ళిపోవడం చూసి ఒక నిట్టూర్పు విడిచి, నా బంగారానికి ఎందుకు నేనంటే అంత భయం, నన్ను చూస్తే చాలు ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి దానికి, అంతగా నేనేం చేశాను అని అద్దు గురించి బాధగా అనుకుంటాడు అద్విక్. రెడీ అవుదామని అద్దం ముందు నిలబడగానే అతని ప్రతిబింబం చూసుకుంటే అతని పెదవుల మీద లిప్స్టిక్ మార్కులు కనబడ్డాయి. అతని పెదవుల మీద వేలితో రాసుకుంటూ, మన తొలి ముద్దు ఇలా జరగాలని అనుకోలేదు మా, ఇద్దరి మధ్య ప్రేమతో మన పెదవులు ఏకం అవ్వాలనుకున్నాను, బట్ ఇలా యాక్సిడెంటల్గా అవుతుందని ఊహించలేదు అని అద్దు రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అద్విక్. అద్దు, నీ కళల్లో నా మీద భయం కంటే ప్రేమ ఎక్కువగా కనిపిస్తోంది, నీ చేతల్లో నా మీద ప్రేమ తెలుస్తోంది, నీ మాటల్లో వణుకు ఉన్నా నా మీద ప్రేమ వినిపిస్తోంది, కానీ ఎందుకది ప్రేమ అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ఎందుకు నన్ను చూస్తేనే నువ్వు భయపడుతున్నావు, అంతగా నిన్ను భయపెట్టేలా నేను ఎప్పుడు ప్రవర్తించానని బాధగా అనుకుంటూ ఆ లిప్స్ మీద ఉన్న లిప్స్టిక్ ని తుడుచుకుంటున్నాడు. అద్దు, నీ ప్రేమను నేను పొందాలి, అలా పొందాలి అంటే ముందు నా మీద నీకున్న భయం పోవాలి, నేను దానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, నీకు నా ప్రేమ తెలిసేలా చేస్తాను, నా ప్రేమ లోకంలో మునిగేలా చేస్తానని అనుకుని రెడీ అయ్యాడు అద్విక్. భయంగా కంగారుగా బయటకొచ్చిన అద్దు రూమ్ బయట నిలబడి తన కంగారుని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏంటి, నాకు నా బావ ఎదురుగా ఉంటే ఇంతలా చెమటలు పడుతున్నాయి, బావ వైపు ఎందుకు చూడలేకపోతున్నాను, ఎందుకు నాకు ఇంతలా భయం వేస్తుంది, బావకి నా మనసులో మాట చెప్పడానికి ఎందుకు నాకు మాటలు రావడం లేదని తనలో తనే బాధగా అనుకుంటూ ఉంది. తన పెదవుల దగ్గర ఇంకా అద్విక్ పెదవుల స్పర్శ తెలుస్తూ ఉండడంతో తన పెదవుల మీద వేళ్లతో తడుముకుంటూ, బావకి నాకెప్పుడు ముద్దు అప్రయత్నంగానే జరుగుతుంది, ఏదో జరిగిపోయింది అన్నట్టుగా అవుతుంది, మేమిద్దరం ప్రేమగా ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాం, అసలు నేను నా భయాన్ని పోగొట్టుకుని బావకి చేరువ కాగలనా అని బాధగా అనుకుంటూ కొంచెం కగ్గారు తగ్గడంతో కిచెన్లోకి వెళ్తుంది అద్దు. చైత్ర పని చేసుకుంటూ ఉంటుంది. అద్దు ఫేస్ డల్గా ఉండడం చూసి, ఏమైంది అద్దు, అలా ఉన్నావు, అద్విక్కి కాఫీ ఇవ్వడానికి వెళ్ళావు కదా, ఏమైనా అన్నాడా అని అడుగుతుంది చైత్ర. అద్దు, అయ్యో లేదత్తయ్య, బావ ఏమీ అనలేదని అంటుంది. మరి ఫేస్ ఎందుకు అలా ఉందని చైత్ర అడుగుతుంది. అద్దు, ఏం లేదత్తయ్య, బానే ఉన్నానని తడబడుతూ చెప్తుంది. చైత్ర కర్రీ చేసే పనిలో పడి ఆ తడబాటుని సరిగ్గా గమనించలేదు. చైత్ర కర్రీ కలుపుతూ సరే అని అంటుంది. అత్తయ్య, నేను మను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, అద్దు అంది. సరే వెళ్ళు అని తన పనిలో తాను పడింది చైత్ర. మను వాళ్ళ దగ్గరికి అద్దు వెళ్తుంటే అప్పుడే దివి హాస్పిటల్ నుంచి వచ్చింది. దివి అద్దుని చూసి, అరే వదిన గారు, ఏంటి దారి తప్పి ఇలా వచ్చినట్టున్నారు అని నవ్వుతూ అంటుంది. ఎలాగైనా మీరు మా ఇంటికి రారు కదా, అందుకే నేనే వచ్చానంటుంది అద్దు. అబ్బా, ఏం కవరింగ్ ఇస్తున్నావు వదిన, అన్నయ్య వచ్చాడనే కదా వచ్చావు అని టీస్ చేస్తూ అంటుంది దివి. అద్దు ఫేస్ కొంచెం రెడ్ అయి, అలా ఏం కాదు, అత్తయ్య రమ్మని చెప్పారు కాబట్టి వచ్చాను అని అంటుంది. దివి, హహా, నువ్వు అబద్ధం చెప్పినా నీ ఫేస్ ఎర్రదనం చెప్తోంది, నిజమేంటో అని నవ్వుతూ అంటుంది. అద్దు దివి నవ్వు చూసి, ఆడుకుంటున్నావు కదా, నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతని అంటుంది. చూద్దాంలే అని చెప్పి తన రూమ్కి వెళ్తుంది దివి. అద్దు దివిని చూసి చిన్నగా నవ్వుకొని మను వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మను అనిరుద్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అద్దు, ఏం చేస్తున్నారు ఇద్దరు అని అడిగింది. ఏం లేదు వదినా, మాట్లాడుకుంటూ ఉన్నాం, మా అన్నయ్య గారు ప్రేమలో పడ్డారంట చెబుతున్నాడని అనిరుద్ని ఇరికిస్తూ అంటుంది మను. అనిరుద్ వైపు మను వైపు కోపంగా చూస్తూ, ఇరికించేసింది దొంగ మొహంది అని అనుకొని అద్దు ఏమనుకుంటుందా అని తన వైపు చూస్తాడు. అనిరుద్ తడబడుతూ, అలాంటిదేమీ లేదొదినా, తనేదో జోక్ చేస్తుంది అంతే అని అంటాడు. నాకు అది ఏమాత్రం జోక్ అనిపించడం లేదు అనిరుద్ అని కొంచెం సీరియస్ గానే అంటుంది అద్దు. అనిరుద్ తను సీరియస్ గా చూసేసరికి కొంచెం భయపడి, అది వదినా అని భయంగా అంటుంటే అద్దు ఒక్కసారిగా నవ్వేస్తుంది. అద్దు నవ్వుతూ, భయపడకు అనిరుద్, నేనేం నిన్ను ఏం అనడం లేదని అంటుంది. అనిరుద్ కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయి, నువ్వు నిజంగానే కోపంగా ఉన్నావు అనుకున్నావు వదినా అని అంటాడు. అద్దు, అలాంటిదేమీ లేదు అనిరుద్, ప్రేమించడం మంచి విషయమే, అలాంటిది నీలాంటి వాడిని చేసుకోవాలంటే ఆ అమ్మాయి పెట్టి పుట్టాలి అని అంటుంది. అనిరుద్ ఆ మాటకి చిన్నగా బ్లష్ అవుతూ, థ్యాంక్ యూ వదినా అని అంటాడు.
మను చూసావా వదిన ఎంతగా బ్రష్ అవుతున్నాడు అని టీచ్ చేస్తూ అంటుంది. అద్దు నవ్వుతూ అంతేలే మను, అది అలా వచ్చేస్తుంది, నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తే తెలుస్తుంది అని అంటుంది. మను దండం పెడుతూ అమ్మో, నాకెలాంటి ప్రేమల మీద ఇంట్రెస్ట్ లేదు, నిన్ను విడిచి వీడిని ఇద్దరిని చూస్తున్నాను కదా అని అంటుంది మను. మను దండం పెడుతూ అమ్మో, నాకు ఎలాంటి ప్రేమల మీద ఇంట్రెస్ట్ లేదు, నిన్ను వీడిని చూస్తున్నాను కదా అని అంటుంది. అనిరుద్ అంటే ఏంటని ఉద్దేశం అని అంటాడు. నాకు మీరిద్దరిలాగా టెన్షన్ పడే ఓపిక లేదు అంటున్నా, నేను ఈ ప్రేమకు దూరంగానే ఉంటానని అంటుంది మను. మను ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి మీద పడుతుందో తెలియదు, ఒకసారి మనం ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమను మర్చిపోవడం కష్టం అని అంటుంది అద్దు. నేను ప్రేమించాలంటే అతనికి రాసిపెట్టి ఉండాలి వదినా, ఈ మనుని పడేయడం అంత ఈజీ కాదని అంటుంది మను. అద్దు అది చూద్దాంలే అని వాళ్ళతో మాటల్లో పడిపోతుంది. దివి అద్విక్ రూమ్కి వెళ్ళి అతన్ని పలకరించి తన రూమ్కి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయి తన రూమ్లో ఉన్న సీక్రెట్ రూమ్కి వెళ్తుంది. ఆ రూమ్ నిండా ధీరజ్ ఫోటోలు నిండి ఉంటాయి. ధీరజ్ చిన్నప్పుడు ఫోటోల నుంచి అతను ఐపీఎస్ ట్రైనింగ్ వరకు తీసుకున్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని మాక్సిమం ఫొటోస్ అన్ని ఉన్నాయి రూమ్ లోకి. మొత్తం లోపలికి వెళ్తే అక్కడ చిన్న బెడ్ ఉంది. ఆ బెడ్ మీద ధీరజ్ దివి కలిసి ఉన్నట్టుగా ఒక పెయింటింగ్ వేసి ఉంది. అది దివి చాలా ఇష్టంగా వేసుకుంది. దివి ఆ పెయింటింగ్ ని చూస్తూ మనం ఎప్పుడు నిజంగా ఇలా కలిసి ఫోటో దిగుతామో ఏమో అని అనుకుని ఆ బెడ్ మీద ఉన్న ఒక బుక్ తీసుకుని ఏదో రాసి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది. అసలు దివి రూమ్ లో ఇలా రూమ్ ఒకటి ఉందని ఎవరికీ తెలియదు, కేవలం విక్రమ్కి తప్ప. విక్రమ్కి దివి రూమ్ లో ఒక సీక్రెట్ రూమ్ ఉందని తెలుసు, కానీ ఆ రూమ్ లో ఏముందనేది తెలుసుకోలేదు. తన కూతురు చెప్పాలి అనుకుంటే తనే చెప్తుంది అని. కాసేపటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు. అందరూ కూర్చుంటే చైత్ర, అద్దు ఇంకా దేవి వడ్డిస్తున్నారు. అనిరుద్ మమ్మీ మీరు కూడా కూర్చోండి, ఒకరికొకరు సర్వ్ చేసుకుంటే అందరూ కలిసి తినొచ్చు కదా అని అంటాడు. మీ అన్నయ్య ఎన్నో రోజుల తర్వాత వచ్చాడు, వాడికి నా చేత సర్వ్ చేస్తేనే నాకు వాడు కడుపు నిండా తిన్నాడని తృప్తి ఉంటుంది అని చైత్ర అంటుంది. మీ మమ్మీ గురించి వదిలే చిన్న, తను ఎప్పుడూ అంతే. అమ్మా దివి, ఆరాధ్య మీరు తినండి అని అంటాడు విక్రమ్. అవును మీరు కూడా తినేసేయండి అని అంటుంది చైత్ర. సరే అని చెప్పి వాళ్ళు కూడా కూర్చుంటారు. దివి విక్రమ్ అద్విక్ మధ్యలో 2 చైర్లు ఖాళీగా ఉంటే విక్రమ్ పక్కకి వెళ్ళి కూర్చుంటుంది. అద్దుకి అద్విక్ పక్కన కూర్చోడానికి కొంచెం బెరుగ్గా అనిపించినా తప్పక అద్విక్ పక్కన వెళ్ళి కూర్చుంటుంది. అందరూ మాటల్లో మాట్లాడుకుంటూ తింటారు. ధీరజ్ ఎలాగైనా ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు, మరి నువ్వు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అద్వి ఆఫీస్కి వస్తావా లేదా నీకేదైనా న్యూగా స్టార్ట్ చేయాలని ఏమైనా ఉందా అని అడుగుతాడు విక్రమ్. లేదు డాడీ, నేను మీతో పాటు ఆఫీస్కి వస్తానని అంటాడు అద్విక్. నీ ఇష్టం అని అద్విక్కి చెప్పి మరి మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు అని మను అనిరుద్ని ఉద్దేశించి అడుగుతాడు విక్రమ్. అనిరుద్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను అదే కాలేజీలో పీజీ చేద్దాం అనుకుంటున్నాను డాడీ అని అంటాడు. ఆ మాటకి తింటున్న మనుకి పొలమారుతుంది. మను అనిరుద్ పక్కనే ఉండడంతో ఫాస్ట్ గా గ్లాస్ అందుకొని తనకి ఇచ్చాడు. చైత్ర మను మెల్లగా తినొచ్చు కదా అని కసురుతుంది. మను వాటర్ తాగి అనిరుద్కి మాత్రమే వినపడేలా ఏంట్రా నువ్వనేది, మళ్ళీ ఆ కాలేజీలో జాయిన్ అవుతానంటున్నావేంటి, ఫారిన్ వెళ్తానన్నావు కదా అని అడుగుతుంది. అనిరుద్ మనుకు మాత్రమే వినిపించేలా నేను ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తే నా లవ్ గంగలో కలిసిపోతుంది కదా, ఆ అమ్మాయిని పడేయాలంటే మన కాలేజీలోనే ఉండాలి కదా, అందుకే ఇది ఫిక్స్ అయ్యానని అంటాడు. మను ఆ మాటకి షాక్ అయింది. ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వని వీడు ఆ అమ్మాయి కోసం ఇంత తాపత్రయపడుతున్నాడేంటి, మళ్ళీ ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు, ఏంటో ఏమో ఈ ప్రేమలని అనుకుని మళ్ళీ తినడం మొదలు పెడుతుంది మను. విక్రమ్ చేతులు కడుక్కొని మరి నువ్వేమనుకుంటున్నావు మను అని అడిగాడు. నేను ఇంకా ఏం అనుకోలేదు డాడీ, కొన్ని రోజులు టైం ఇవ్వండి, నాకు నచ్చిందేంటో తెలుసుకోవాలి కదా అని అనుకుంటున్నానంటుంది మను. సరే మను నీ ఇష్టం, కానీ ఎక్కువ టైం తీసుకోకని అంటాడు విక్రమ్. మను అలాగే అని తలుపుతుంది. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే పక్కపక్కనే కూర్చున్న అద్విక్ అద్దు మనసుల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. బావ పక్కన కూర్చుంటే నా గుండె ఇంత స్పీడ్గా కొట్టుకుంటోంది, ఏంటో నా జీవితం, నేను ప్రేమించిన వాడిని చూస్తే నాకే భయం వేస్తుందని అనుకుంటూ తల ఎత్తకుండా తింటూ అనుకుంటుంది అద్దు. అద్విక్ మాత్రం అద్దుని చూస్తూ ఇదేంటి తల ఎత్తకుండా తింటోంది, ఒక్కసారి నన్ను చూడొచ్చుగా, ఇందాక జరిగిన దానికి నన్ను చూడలేకపోతోందా, అద్దు నన్ను చూడు బంగారం అని అనుకుంటూ ఉంటాడు. దివి ధీరజ్ని ఎలా కలవాలా అని ఆలోచిస్తూ తింటూ ఉంటుంది. అలా ఒకరొకరు ఒక్కో రకంగా తినడం ముగిస్తారు. అద్విక్ విక్రమ్ హాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. అనిరుద్ మను వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్లారు. అద్దు చైత్ర తిన్నాక ముచ్చట్లు పెడుతూ ఉన్నారు. అద్దు చైత్రతో మాట్లాడుతూ హాల్లో తనకి కనిపించేలా కూర్చున్న అద్విక్కి సైట్ కొడుతూ ఉంది. దివి తన రూమ్కి వెళ్ళిపోయి ధీరజ్కి కాల్ చేసింది.
అప్పుడే తిని అందరితో మాట్లాడి అతని రూమ్కి వచ్చిన ధీరజ్ దివి కాల్ చేయడం చూసి మా బేబీ కాల్ చేస్తుందేంటి, నేను అన్న మాటలు చెప్పడానికి కాల్ చేసిందా అని ఆలోచిస్తూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో బావా, ఎక్కడున్నావు అని అడుగుతుంది దివి. ఇంట్లోనే ఉన్నాను. ఎందుకు అలా అడిగావు అని అంటాడు ధీరజ్. అందరూ ఇంట్లో ఉన్నారు, నువ్వు కూడా ఇక్కడికి రావచ్చుగా అని అంటుంది దివి. ధీరజ్ ఇది అక్కడికి రమ్మంటుందేంటి, అందరి ముందు నా ప్రపోజల్కి ఓకే చెప్తుందా అని అనుకుంటూ ఉంటాడు. ధీరజ్ ఏమీ మాట్లాడకపోవడంతో బావా ఉన్నావా అని అంటుంది. చెప్పు దివి అని అంటాడు ధీరజ్. వస్తున్నావు కదా అని అడుగుతుంది దివి. ఎందుకు నేను రావడం అని అంటాడు ధీరజ్. అదేంటి బావా అలా అంటావు, నువ్వు వస్తాను అని అంటావు అనుకున్నాను అని చిన్నపిల్లలా మాట్లాడుతూ ఉంటుంది దివి. ధీరజ్కి దివి మాటలకి అతని మదికి ప్రశాంతంగా అనిపిస్తుంటే అది పట్టించుకోకుండా సరే వస్తాను గాని వస్తే నాకేంటని కొంచెం వాయిస్లో మత్తు జోడించి అంటాడు. దివి నవ్వుతూ నువ్వురా, నీకేం కావాలో అది ఇస్తానని అంటుంది. నిజంగానా అని ఆశగా అడుగుతాడు ధీరజ్. ఈ దివి మాటంటే మాటే అని అంటుంది. అయితే సరే, ఒక అర్ధగంటలో నీ ముందు ఉంటాను, నాకు కావాల్సింది ఇవ్వడానికి రెడీగా ఉండని కన్నింగా ఆలోచిస్తూ అంటాడు ధీరజ్. దివి నవ్వుతూ సరే అని అంటుంది. ధీరజ్ దివి మామయ్య వాళ్ళకి నేను నీకు ప్రపోజ్ చేసిన విషయం చెప్పావా అని అడిగాడు. దివి ధీరజ్ ఎందుకు అడుగుతున్నాడో అర్థమై డోంట్ వరీ బావా, విక్కీ వాళ్ళకి ఇంకా ఏం చెప్పలేదని నవ్వుతూ చెప్పింది. నిజంగా చెప్పలేదా అని అడిగాడు ధీరజ్. బావా, నాకేది ఎప్పుడు చెప్పాలో అని ఒక క్లారిటీ ఉంది, అందుకే విక్కీ వాళ్ళకి ఇంకా ఏమీ చెప్పలేదని అంటుంది దివి. ధీరజ్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి సరే నేను బయలుదేరుతున్నానని కాల్ కట్ చేసి విక్రమ్ ఇంటికి బయలుదేరుతాడు. అద్విక్కి ఎవరో తనని పట్టి చూస్తున్నట్టుగా అనిపించి చుట్టూ చూస్తాడు. అద్విక్ చుట్టూ చూడడం గమనించిన అద్దు తనని ఎక్కడ చూస్తాడా అని అతనికి కనిపించకుండా చైత్ర పక్కన వెళ్లి కూర్చుంది. అద్విక్ చుట్టూ చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో అతని భ్రమ అనుకుని మళ్ళీ విక్రమ్తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగానే ధీరజ్ అక్కడికి వస్తాడు. విక్రమ్ ధీరజ్ని చూసి ఎలా ఉన్నావు ధీరజ్ అని అంటూ పలకరిస్తాడు. ధీరజ్ నవ్వుతూ బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు, అత్తయ్య ఎలా ఉందని అడుగుతాడు. విక్రమ్ నవ్వుతూ అందరం బాగున్నాం ధీరజ్, మంచిగా ఐపీఎస్ కంప్లీట్ చేసావు, ఎలా ఉంది ఫీలింగ్ అని అడుగుతాడు. ధీరజ్ బాగుంది మావయ్య, ఇష్టంగా తీసుకున్నాను కదా అని అంటాడు. అంతేలే అంటాడు విక్రమ్. ధీరజ్ ఇంట్లో ఎవరు లేరా మావయ్య, ఎవరూ కనిపించడం లేదని అడుగుతాడు. మేము మనుషులం కావా అని ధీరజ్ అతన్ని పట్టించుకోవడం లేదని అంటాడు అద్విక్. ధీరజ్ నవ్వుతూ నువ్వు మనిషి ఎందుకు అవుతావు బావా, బై మిస్టేక్ చెప్పినట్టు నువ్వు కరెక్ట్ చేసుకో అని అంటాడు. అద్విక్ కోపంగా చూస్తూ రే బావా అని కొట్టడానికి వస్తుంటే ధీరజ్ కూల్ బావా కూల్ అని అంటూ అద్విక్ని హక్ చేసుకుని ఎలా ఉన్నావు బావా అని అడుగుతాడు. అద్విక్ తిరిగి హక్ చేసుకుంటూ ఇన్ని రోజులు గుర్తుకొచ్చాం సార్ గారికి అని అంటాడు. నాకు ఇప్పటికైనా గుర్తుకొచ్చావు, కానీ నీకు నేను ఇప్పటికీ గుర్తు రాలేదు కదా అని అంటాడు ధీరజ్. అబ్బో జోకులు, సార్ గారికి నా నుండి ఎన్ని కాల్స్ వచ్చాయని చూసుకుంటే మంచిదని అంటాడు అద్విక్. ధీరజ్ హిహి అని నవ్వుతాడు. వాళ్ళ కన్వర్జేషన్ వింటుంటే విక్రమ్కి అతను అరుణ్తో ఎలా మాట్లాడేవాడో గుర్తుకొచ్చి అరుణ్ని మిస్ అయ్యాడు. అరుణ్ గుర్తుకొచ్చి కలల్లో నీళ్లు చేరితే వాళ్ళు చూస్తే బాగోదని అక్కడి నుంచి గార్డెన్ సైడ్ వెళ్ళాడు. అద్విక్ ధీరజ్ అలా మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ సౌండ్ విని చైత్ర అద్దు ఇద్దరు బయటకు వస్తారు. చైత్ర ధీరజ్ ఎలా ఉన్నావురా అని అతను చూసిన ఆనందంలో అడుగుతుంది. ధీరజ్ చైత్రని హత్తుకొని బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారని నవ్వుతూ అంటాడు. నేను బాగున్నాను, కానీ నువ్వు ఇంతగా చిక్కిపోయి బాగున్నానంటావేంట్రా అని అంటుంది చైత్ర. ధీరజ్ నవ్వుతూ అత్తయ్య అని గారాలు పోతాడు. అద్దు అత్తయ్య నువ్వు అలా అనకు, ఇప్పటికే ఇంట్లో గారాభం ఎక్కువ అవుతోంది, నువ్వు కూడా చెయ్యకు, వాడు ఇంకా తెగ రెచ్చిపోతాడని అంటుంది. చైత్ర ధీరజ్ చెంపల మీద వేసి నా కన్నయ్య బంగారం అని అంటుంది. ధీరజ్ చైత్ర బుగ్గ మీద ముద్దు పెట్టుకుని మా అత్తయ్య బంగారం అని అంటాడు. అద్దు వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉంది. చైత్రకి ధీరజ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు, ధీరజ్కి కూడా అంతే. చైత్ర అంటే చాలా ఇష్టం. ఒక్కసారి చైత్ర ధీరజ్ చేసే గారాబం చూసి తన కొడుకే అని అనుకుంటారు అందరూ. అద్విక్ ధీరజ్తో మాట్లాడుతూ ఉండు, నేను వాడి కోసం ఏదైనా తీసుకుని వస్తానంటూ వంట రూంలోకి వెళ్తుంది చైత్ర. అత్తయ్య నేను కూడా వస్తానని అద్దు కూడా వెళ్తుంది. ధీరజ్ అద్విక్ మాట్లాడుతూ ఉండగానే అద్విక్కి కాల్ వచ్చేసరికి అద్విక్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. అదే మంచి టైం అనుకుని అప్పటి నుంచి దివిని కలవడానికి టైం కోసం చూసిన ధీరజ్ ఎవరూ గమనించకుండా దివి రూమ్కి వెళ్తాడు. ధీరజ్ దివి రూమ్కి వెళ్ళేసరికి దివి రూమ్లో ఉండదు. తను ఎక్కడుందా అని చుట్టూ చూస్తూ ఉన్న ధీరజ్కి అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకుని బయటకు వచ్చిన దివి కనిపించింది. ధీరజ్ని తన రూమ్లో చూసేసరికి షాక్ అయింది దివి. అని అరవబోయేంతలో ధీరజ్ తను అరుస్తుందని తెలుసుకుని ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి తన నోరు మూసేశాడు. అనిరుద్ మను మాట్లాడుతూ బైక్ మీద వెళ్తూ ఉన్నారు. ఒక రోడ్ కార్నర్ దాగానే మను సైడ్కి తీసుకుంటూ అటువైపు నుంచి వచ్చిన బండికి డాష్ ఇస్తుంది. అనిరుద్ మను ఇంకా
అటు నుండి బైక్ నడుపుతూ వచ్చిన అమ్మాయి ముగ్గురు కింద పడిపోతారు. మను మెల్లగా పైకి లేచి కోపంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏయ్, బుద్ధుందా నీకు? అసలు నీకు బైక్ డ్రైవ్ చేయడం వచ్చా? ఎలా పడితే అలా నడుపుతున్నావు అని ఆ అమ్మాయిని తిడుతూ ఉంది. అనిరుద్ పాపం ఎవరా అమ్మాయిని చూసేసరికి షాక్ అయ్యాడు. మను మాత్రం పెద్ద నోరేసుకుని ఆ అమ్మాయి నోటి వెంట మాట కూడా రాకుండా తిడుతోంది. ఉసై ఉసై ఆపవే అని ఫాస్ట్ గా మను దగ్గరికి వచ్చి నోరు మూసాడు. అనిరుద్ ఏడుపు మొహం పెట్టి ఉసై ఆపవే, నీకు దండం పెడతానని మెల్లిగా అంటాడు. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు అనిరుద్ ప్రేమించిన ఆ అమ్మాయిని మరి మను తిడుతోంది కదా, మరి ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది? ఆ అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు అనిరుద్ ఒప్పుకోలేదని ఆ అమ్మాయి అనిరుద్ పైన కోపంగా ఉంది. పాపం అనిరుద్ ఆ అమ్మాయి ప్రేమని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని పాటలు పడాలో. మరోపక్క దివి ధీరజ్ ని అంతగా ప్రేమిస్తున్నా ధీరజ్ తనని మోసం చేస్తున్నాడని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? ధీరజ్ ని కొడుకులాగా చూస్తున్న చైత్ర విక్రములు తన కూతుర్ని అంతలా హింసిస్తున్నది తన ముద్దుల మేనలుడే అని తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.